బస్తీవాసులు ఉన్నారు, టెంపుల్కి సంబంధించి కమిటీ ఉంది, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి టెంపుల్ డెవలప్ చేసుకోవడానికి వాళ్ళు చెప్తున్న అభ్యంతరాలు ఏంటి? సార్ నా పేరు వెంకటేశం, నేను ప్రేమ్నగర్ నివాసిని. వీళ్ళు అబ్జెక్షన్ చేయడం ఏంటంటే మాది ఇది ఎప్పుడో పాత చెరువు. ఇది మేము ఈ కట్టమైసం గుడి 100 years అబోవ్ ఉంది. ఇంచుమించు మా ఏజ్ 75 సంవత్సరాలకు వచ్చేసింది. 100 years ముందు నుంచి దీనిపైన జూబ్లీస్లో పెద్దమ్మ గుడి ఉంది. దానికన్నా ముందు నుంచి ఉన్న ఈ గుడి, దీనికి మేము అప్పటి నుంచి మా పెద్దలు మాకన్నా పెద్ద వాళ్ళు ఈ గుడికి మాకు హ్యాండ్ ఓవర్ చేసిన నుంచి ఎలా ఉన్న గుడి అలానే ఉంది. మేము ఎప్పుడైనా వచ్చి గుడి కట్టుకుందామని చేస్తే ఇంతకుముందు వెల్కమ్ గ్రూప్ తాజ్ వాళ్ళు ఉండే, తర్వాత తాజ్ బంజారా అయింది. మేము ఏం పని చేసినా ఇక్కడ మాత్రం ఏం పని చేసుకోవద్దు, మీరు ఉంటే పూజలు చేసుకొని వెళ్ళిపోయి కానీ చేసుకోవద్దు. ఎందుకు అంటే మీరు టెంపుల్ కట్టేస్తే నాకు డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి టెంపుల్ కట్టలేకుంటే లాస్ట్ ఒక 10 years బ్యాక్ మేము ఈ పిల్లర్స్ కూడా వేసాము. ఎక్స్ కౌన్సిలర్ రామరెడ్డి ఉండే అప్పుడు ఉన్నప్పుడు వేస్తే కూడా ఆ పిల్లర్స్ కూడా మాకు ఆపేసి మమ్మల్ని చెట్లు కొడుతుంటే పోలీస్ స్టేషన్లు పట్టించినారు. ఆ రోజుల్లో మా కమిటీ వాళ్ళందరినీ పట్టిస్తే అప్పుడు కూడా అప్పటి నుంచి మేము ఏ వస్తువు గేట్ కార్డు తీసుకొచ్చినా ఇతను లోపల రానిచేవాడు. ఫస్ట్ వెల్కమ్ గ్రూప్ ఉండే, వెల్కమ్ గ్రూప్ తాజ్ బంజారా అనేది ఇద్దరు అదే పరిస్థితి. ఇప్పుడు లేటెస్ట్గా రియాలిటీ అరబిందోకి చేరుకున్నది. కాబట్టి మేము మా వయసు అంతా మొత్తం ఇక్కడ అయిపోతుంది. ఈ చెరువుకుంటే ఒకప్పుడు ఎలా ఉండంటే మంచినీళ్ళు తాగడానికి కూడా పనికొచ్చే నీళ్ళు ఉండే. మేము ఇలా వచ్చి స్నానాలు చేసేవాళ్ళము, ఇలా బట్టలు ఉతుకునే వాళ్ళము. మా బస్తీ వాసులందరూ చుట్టుముట్టు ఇంకా మిగతా బస్తీ వాళ్ళు కూడా ఎక్కడ చెరువు లేకపోతే ఈ చెరువు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ చెరువు ఇప్పుడు 100%లో ఓన్లీ 30% చెరువు ఉంది. 70% మొత్తము కబ్జా చేసుకున్నారు చుట్టుముట్టు ఉన్న పెద్దవాళ్ళు. ఎంతోమంది పోతుంటారు దీంట్లో. ఈ చెరువు మంచినీళ్ళకు చెరువు పోయి ఇప్పుడు మురికి కుంపటిగా తయారైపోయింది. ఈ మురికి కుంపటిలో ఎంతమంది ప్రాణాలు కూడా మాకు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి మర్చిపోయి ఆ నీళ్ళలో దిగితే కూడా మా కాలు చేతులు పడిపోవడం, లేకుంటే ఎంటికలు ఊడిపోవడం, అలాంటి పరిస్థితి. ఇంతమంది చెరువును వీళ్ళు చేసినాడు. ఆ వెనక చుట్టుముట్టు ఇప్పుడు హోటల్ అంటే బంద్ చేస్తుంది. హోటల్ నడిచినప్పుడు కూడా ఎట్లా ఉండే, వాళ్ళు మెయింటెనెన్స్ తీసుకునేది ఉండేది సార్. వాళ్ళు అప్పుడప్పుడు ఏంటంటే ఏదో ఇంతమంది కొట్టి మెయింటెనెన్స్ కానీ ఆ వాసన వచ్చే మురుగునీరు మాత్రం ఎవ్వరు ఏం చేయలేకపోయారు. అట్లనే ఉంటుండే. వాళ్ళకు స్మెల్ రాకుండా అన్నట్టుగా ఏదో ఇంత కెమికల్ చదివి చూసేవాళ్ళు. కానీ చెరువు మాత్రం ఏం మార్పు కాలేదు. దాన్ని అటుపక్క ఇటుపక్క మూసుకుంటా 30%కి వచ్చేసింది. అంతేగాని మేము టెంపుల్ కాదు, ఎంత పెద్ద ఇదే టెంపుల్ కాదు, పక్కన హనుమాన్ టెంపుల్ ఉంది. సాయంత్రం అయితే ఇక్కడ 5 o'clock నిలబడంటే దోమలు కొట్టి అంత మంచి టెంపుల్ ఉంటే కూడా ఆ టెంపుల్ పట్టించుకోలేదు. ఒకసారి అనుకోకుండా 2 years బ్యాక్ గద్వాల విజయలక్ష్మి అండ్ కృష్ణ యాదవ్ గారు అక్కడ వచ్చి ఒక శిలాపథకం చేస్తే గేట్ దగ్గర మేము కనీసం షెడ్ అని వేసుకుంటామంటే మా డబ్బుతోనే, మా సొంత డబ్బులతోనే మా కమిటీలో కలుసుకొని డబ్బులు తీసుకొని ఓ షెడ్ వేసుకున్నాం అంతేగాని మళ్ళీ మేము ఇంకా పనిచేద్దామంటే అతను చేయనీయట్లేదు. మా ఉన్న లైఫ్ అంతా ఇళ్ళకు సాధించిపోయింది. కానీ చుట్టుముట్టు సిటీలో ఎన్నో టెంపుల్ డెవలప్ అవుతున్నాయి. కానీ ఈ కట్టమైసమ్మ టెంపుల్ హైదరాబాద్కు చాలా ఇంపార్టెంట్. చాలా మందికి తెలియదు. మెయిన్ రోడ్ నెంబర్ 1 ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆ రోడ్డు పోతారు. కానీ ఇది కనబడదు. ఎందుకంటే దీన్ని మరీ సన్నగా ఉండే దీన్ని ఒకప్పుడు 1972లో కట్ట తెగిపోయి పక్క మొత్తం నీళ్ళు వచ్చి పొలుతుంటే మిలిటరీ వాళ్ళు వచ్చి సిమెంట్ బస్తాలు వేశారు. ఒకసారి ఉస్మాన్ సాగర్ తుడుగాయ అని పెద్ద పుగాలు లేపారు సిటీలో. ఆ జనమంతా ఇటే వచ్చేసారు ఈ పైకి వస్తే అప్పుడు ఇంత పెద్ద రోడ్డు లేకుండే. అలాంటి పరిస్థితుల్లో ఈ రోడ్డును ఇటుపాటు ఎక్స్టెండ్ చేసుకొని ఆయన రాకపోకలు ఇలాగ సాగిస్తున్నాడు. సరే మేము దాని కూడా ఏమనుకోలేదు. మేము టెంపుల్ కట్టుకుంటాము, టెంపుల్ ఇట్లా ఉండకూడదు, మేము టెంపుల్ చేస్తామంటారు. టెంపుల్ మాత్రం మీరు ఏం టచ్ చేయకండి, ఎలా ఉన్న టెంపుల్ అలానే ఉండండి. మీరు వస్తారా, మేము ఎప్పుడు వచ్చినా ఆడ పర్మిషన్ తీసుకొని రావాలి. కానీ మేము స్వయంగా మా ధైర్యంగా మేము రావడానికి వెళ్ళలేదు. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ మా లైఫ్ అంతా ఉదాహరించిపోతే కూడా మాతో పాటు మాకు పెద్దోళ్ళు పోయారు కూడా చేసిపోయారు. ఆ తర్వాత మా జనరేషన్ వచ్చింది. మా జనరేషన్ తర్వాత ఇంకో జనరేషన్ వస్తే కూడా ఇవ్వని వాళ్ళు పని చేయనివ్వట్లేదు. అది ఆడికి రావాలంటే వాళ్ళని అడిగి రావాలి, సెక్యూరిటీని అడిగితే వాడు వదిలేస్తాడు. కానీ మీరు ఏం చేసుకుంటారు, బోనాల పండుగ చేసుకోండి అంతే. టెంపుల్ మాత్రం టచ్ చేయకండి, టెంపుల్ దగ్గర రాకండి. టెంపుల్ చేస్తే నాకు డిస్టర్బెన్స్ అవుతుంది. అది యాక్చువల్ చూస్తే ఇది టెంపుల్ ల్యాండ్. ఇది ఒక చెరువు కట్ట ఉందంటే అది గవర్నమెంట్ది. చెరువు ఉందంటే ఆ చెరువు కింద ఇంత ఎకరాలు లేకుంటే ఇంత సెంట్లో కొన్ని గుడి కిందికి ఉంటుంది. అదంతా మొత్తం పోయింది. మళ్ళీ రోడ్ నెంబర్ 1 అయితే ఎవరు పట్టించుకోవట్లేదు. ఎంత ట్రాఫిక్ అయిపోయిందంటే 40 ఏళ్ళ కింద ఉన్న ట్రాఫిక్ చూస్తే ఇప్పుడు దానికి 10 ఇంతలు పెరిగిపోయింది. ఆ రోడ్ నెంబర్ గురించి చుట్టుముట్టు చూస్తే పెద్ద మహానుభావులు ఉన్నారు, పెద్ద లీడర్స్ ఉన్నారు, పెద్ద మినిస్టర్లు ఉన్నారు. ఈ చెరువు గురించి పట్టించుకోరు. ఎంత అవుతుందంటే మొత్తం ఇక్కడ రోడ్ నెంబర్ 10, రోడ్ నెంబర్ 11, రోడ్ నెంబర్ 12 ముకురంజాయి రోడ్ ఉంది ఒకటి.
ముఖరాంజాది ఇప్పటికీ అట్లే ఉంది. అది ఇప్పుడు లేటెస్ట్గా కేబీఆర్ పార్క్ అందులోకెంచి వరద వచ్చి లాస్ట్కి వస్తారు. అక్కడ పైన ఒకటి సింగాడ కుంట ఉండే, ఆ సింగాడ కుంట నిండిన తర్వాత ఇది నిండుతుండే. ఇప్పుడు ఆ సింగాడ కుంట మొత్తం పోయింది, మూసేసారు, అన్నీ ఇండ్లు అయిపోయినాయి. మొత్తం ఆ పైన బీఆర్ఎస్ ఆఫీస్ ఉంది, అక్కడ కూడా మొత్తం నీళ్ళు లాగం చేసేసి ఆఖరికి ఈ చుట్టుముట్టున్న బిల్డింగ్స్ కానీ పెద్ద బిల్డింగ్స్ కానీ అంతా డ్రైన్ లైన్ మొత్తం దీంట్లోకి వదిలేసారు. గౌరీశంకర్ నగర్, ఉదయ్ నగర్ అండ్ జయరా నగర్, అంబేద్కర్ నగర్ వీళ్ళందరిది మురికి మొత్తం డ్రైనేజ్ మొత్తం ఇలాగే వస్తుంది. ఇలాగ వచ్చిన తర్వాత మేము కింద ఉన్న వాళ్ళం పేరున్న వాళ్ళము మా బోరింగ్లల్లో మా తాగే వాటర్లల్లో ఆ వాసన వచ్చి కొంతమంది రోగాల పాలై కొంతమంది కాలు చేతులు పడిపోయి ఏమంటే బికాజ్ ఆఫ్ ఈ చెరువు కింద నీరంతా అటే వస్తుంది. ఇక వరద వచ్చినప్పుడు ఒకప్పుడు ఇటు పక్క మంచి తూము ఉండే, ఆ తూములకి పోయేది ఉంటే ఈ పక్కన బిల్డింగ్ వాళ్ళు ఈ రోడ్ నెంబర్ 1లో ఎట్లా ఆక్యుపై చేశారో కట్టేసి ఆడ ఒక స్లాబ్ వేసుకొని ఆ నాలను మా ప్రేమ్నగర్లోకి ఉండేది. ఇప్పటికీ ప్రేమ్నగర్లో నాల అట్లనే ఉంది, దాని మీద రోడ్ వేసారు, మొత్తం ఉలగొట్టలేదు. అక్కడ నీళ్ళు రాకుండా ఆ నీళ్ళను ఇక్కడ డైవర్ట్ చేసాను, ఇది మహేశ్వరి కాంప్లెక్స్కు. మొన్న రీసెంట్గా ఒక 1 month 2 months బ్యాక్ కూడా మహేశ్వరి కాంప్లెక్స్లో రోడ్ వేస్తే రోడ్ మొత్తం కూలిపోయి ఒక ట్యాంకర్ మొత్తం అలా పడిపోతే వాళ్ళకి ఇమీడియట్గా యాక్షన్ చేసుకొని మళ్ళీ రోడ్ వేసి వాళ్ళకి శుభ్రంగా ఎట్లా అంటే మళ్ళీ బంగారం లాగా రోడ్ తయారు చేసారు. అదే ఈ టెంపుల్ గురించి ఏమంటే గవర్నమెంట్ చేయదు, ఈ గవర్నమెంట్ కదా ఆ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ చేయదు, టెంపుల్ అంటలాగా అయిపోయాయి. మీరు చెప్పండి సార్, హైడ్రా కూడా వచ్చింది, మరి హైడ్రా ఆఫీసర్లు ఏమన్నారు, కలిసారా హైడ్రా ఆఫీసర్? హైదరాబాద్లో కూడా కలిసినాం సార్, అందరం కలిసినాము. కలిస్తే వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ ఉన్న అందరి విషయాలు తెలుసుకొని మేము మీ తొందరలోనే ఇక్కడ ఏరియాలో ఎన్ని ఉన్న లోకల్ పీపుల్ని కూడా పిలిపించుకొని, ఒక ఇష్యూ కాదు అన్ని ఇష్యూలు ఉన్నాయి కదా, అన్ని ఇష్యూల మీద కూడా మేము ఒకసారి మీతో మీటింగ్ పెట్టుకుంటాము, అప్పుడు దీన్ని ఫైనల్ చేద్దాం అన్నట్టు హైడ్రా ఆఫీసర్ మాట్లాడారు రంగనాథ్ గారు. అది ఒకసారి హైడ్రా ఆఫీసర్ చెప్పాడు, నేను 45 ఏళ్ళకి చూస్తున్నాను, నేను మంచి నీళ్ళు ఇది నిన్న ఆయన ప్రజెంట్గా ఆయన ముంగడ నిల్చుంటే నేను 45 ఏళ్ళ క్రితం నుంచి చూస్తున్న చెరువు మంచిగా నీళ్ళు నీట్గా ఉండే, మంచిగా స్నానాలు చేసేవారు. ఇప్పుడు వచ్చి నేను చూస్తే మరీ ఇంత మురికిగా తయారైపోయింది, స్మెల్ వస్తుంది. హైడ్రా ఆఫీసర్ కమిషనర్ కూడా దీన్ని సర్టిఫై చేసి చెప్పారు. ఆయన ఒకప్పుడు ఇక్కడ వాకింగ్ వచ్చేవాడంట, వచ్చినప్పుడు ఎంతో నీట్గా ఉండేది. మేమందరం కూడా సార్ ఆ చెర్ల పోయి స్నానాలు చేసి ఆ మధ్యలో ఒక గుండు ఉంది, అంతవరకు పోయేవాళ్ళం. మా బస్తీ వాళ్ళందరూ, మా బస్తీలు కాదు వేరే బస్తీలు కూడా వచ్చి ఇక్కడ స్నానం చేసుకునేవాళ్ళు. బట్టలు ఉతుకోవడానికి మంచి నీరు అనమాట. అలాంటి నీరుని ఈ విధంగా తయారు చేసి ఒక్క క్షణం కాదు 5 నిమిషాలు కూడా మేము ఉండలేము. ఒక వినాయక చవితి అయితే వినాయక నిమజ్జనం ఇంజన్లో చేసేవాళ్ళము చిన్న ఉన్నప్పటి నుంచి. మేము ఎప్పుడు 72 నుంచి ఎప్పుడు ఇంజన్లో నిమజ్జనం చేసేవాళ్ళం. మధ్యలో గుండె దగ్గరికి వెళ్ళేసి నిమజ్జనం చేసేవాళ్ళం మేమే సార్, కంపల్సరీ నిమజ్జనం చేసేవాళ్ళం. అందరూ డైలీ స్నానం చేసేవాళ్ళం. ఈవినింగ్ 7 o'clock ఈ సోదరుడు నేను ఇద్దరం కలిసి రౌండ్ కొట్టేవాళ్ళం. 3 రౌండ్లు 2 రౌండ్లు కొట్టేసి దేవుని దగ్గర దండం పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం సార్ ఈవినింగ్ టైంలో. ఇప్పుడైతే మాకు అసలు నీరు పట్టుకుందామంటే డైలీ సాయంత్రం పూట దోమలు మా పిల్లలు భరించుకోలేకపోతున్నారు సార్. అది సార్ మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్, ఈ గుడి చూస్తున్నారు కదా, ఈ గుడి లోపల పోయి మనం పూజలు చేసుకోవాలి. ఇప్పుడు బోనాలు అప్పుడు ఏంటంటే అందరూ బోనం తీసుకొని వస్తారు, ఆ బోనం తీసుకొని లోపల పోవాలి. కానీ మీరు చూడండి, ఒక మనిషి కూడా లోపల పోయే వీరు లేకుండా అది చిన్నగా అయిపోయింది. మా ఉద్దేశం ఏంటంటే ఇది కొంచెం 7 feet చేసి అందరూ లోపల పోయి పూజలు చేసుకునే ఉద్దేశంతో, అంటే ఆ సౌకర్యం మేము కల్పించాలని మా ఉద్దేశంతో మేము ఎండోమెంట్స్ పోయాము. ఈ ప్లాన్ వాళ్ళతో పర్మిషన్ వాళ్ళు కూడా హ్యాపీగా ఈ చూడండి, ఇది మా ప్లేస్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.